హలో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే తుంగా నది దగ్గరికి అయితే వెళ్దాం రండి. చూడండి, ఇలా స్టెప్స్ గుండా అయితే మనం అయితే తుంగా నది దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. నేను చెప్పాను కదా వాటర్ చాలా ప్యూర్గా ఉంటాయని. అసలు ఫిష్లు అయితే చాలా ఫిషెస్ ఉంటాయన్నమాట. అడుగున అసలు మనకి అడుగున ఏముందో కూడా అంత క్లియర్గా అయితే తెలుస్తుంది. అంత వాటర్ అంత ప్యూరిటీగా ఉంటాయి. ఎన్ని వేల ఫిష్లు ఉన్నాయంటే లోపల చాలా ఫిష్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎవరు పట్టుకోరు అనుకుంటా వాటిని. బట్ అసలు నిజంగా ఇది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలైనా ఎవరైనా పెద్దోళ్ళైనా ఎంజాయ్ చేయడానికి మటుకు చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనం కూడా వెళ్దాం, వచ్చేయండి. ఓకేనా? ఓకే, ఇంకా ఇక్కడైతే స్వయంభుగా వెలిసిన అయితే శివలింగం అయితే ఉంది. శివలింగం నంది ఇదైతే స్వయంభుగా వెలిసారు. ఇక్కడైతే ఎవ్వరూ పెట్టలేదు. ఇక్కడ స్వయంభుగా తుంగా నది ఒడ్డున అయితే శివలింగం అయితే వెలిసింది ఫ్రెండ్స్.